నమస్తే అందరికీ. సో ఇన్ని రోజులు నా వీడియోస్ నచ్చినా నచ్చకపోయినా, బాగున్నా బాగాలేకపోయినా, ఎడిటింగ్ బాగున్నా బాగాలేకపోయినా, క్లారిటీతో ఉన్నా లేకపోయినా చూసినందుకు మీ అందరికి థ్యాంక్స్. నాకు కంటెంట్ క్రియేషన్ అంటే ఇష్టం. నేనేం పర్ఫెక్ట్ కాదు, కానీ పర్ఫెక్ట్ కాదని సైలెంట్గా ఉండే వాళ్ళు మిస్టేక్స్ చేస్తూ అయినా నేర్చుకోవాలని ఈ వీడియో స్టార్ట్ చేసిన. అసలు ఏందిరా నీతోని మీ వీడియోస్ ఎందుకు చూడాలరా మేము, ఏందిరా నీ వల్ల లాభం మాకు. నేను తెలుసు మీకు. ఐఎమ్ ప్రశాంత్ అలియాస్ మీ జస్ట్ బ్రష్. సో మీకు అనిపిస్తుంది వీడికి బాడీ లేదు, ఏం లేదు, వీడు ఎందుకు ఇంత షో మింగుతుండు, లేదో వర్క్ చేస్తా అంటాడు, బాడీ పెంచుతా అంటాడు. ఏంది అంటే, నాకు 19 years. నేను నా డేని ఎట్లా మేనేజ్ చేసుకుంటానా అంటే జిమ్లో కానీ, వర్క్లో కానీ అండ్ స్టడీస్ కానీ. నేను జాబ్ చేసేది యాజ్ ఎంఎస్టీ మల్టీ స్కిల్ టెక్నీషియన్, అండ్ నేను నా స్టడీస్ కూడా మేనేజ్ చేసుకుంటున్నా. సో వీడియోస్ చేయడానికి నాకు అక్కడ ప్రాపర్ ఫోన్ లేదు. నాది చిన్న రియల్మీ ఫోన్, అండ్ నా క్లారిటీ కూడా అంత బాగుండకపోవచ్చు. కానీ మీరు అందరూ చూసి లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్. నాకు తెలుసు నాకు అక్కడ ప్రాపర్ డైట్ కూడా లేదు. సో బాడీ బిల్డ్ చేయడానికి డైట్ కావాలి, ప్రాపర్ స్లీప్ ఉండదు. ఎందుకంటే డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి. ఏ షిఫ్ట్ అని, బి షిఫ్ట్ అని, మళ్ళీ నైట్ షిఫ్ట్ అని, అన్ని షిఫ్ట్లు కంటిన్యూ చేసుకుంటా జిమ్ చేసుకుంటా అటు స్టడీస్ మేనేజ్ చేసుకోవాలంటే చాలా కష్టం. కానీ మనం అనుకుంటే ఏదైనా అయింది. ఒక డేని మనం వేస్ట్ చేయకుండా మనకు నచ్చిన అంటే మనల్ని మనం బిల్డ్ చేసుకోవడానికి ఎంత కష్టమైనా పడవచ్చు. మన కన్సిస్టెన్సీతో మనం దేన్నైనా అచీవ్ చేయవచ్చు అని నేను నమ్ముతున్నా. ఇప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా. అంటే ఒక 100 days ఛాలెంజ్ పెట్టుకొని ఏంటంటే డైలీ జిమ్ చేయడం కానీ, వర్క్ చేసుకోవడం కానీ, మన స్టడీని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ. సో ఇప్పుడు నేను డైలీ కాలేజ్ అయితే వెళ్ళను, కానీ రెగ్యులర్ వెళ్ళకపోయినా ఎగ్జామ్స్ ఉన్న టైంలో మాత్రం పక్కా ఎగ్జామ్స్ మంచిగా చదువుకొని రాసుకుంటా. సో మీరు కూడా డైలీ ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు, కానీ ఎవరు అది ఉంది ఇది ఉంది అప్పుడు ఇప్పుడు చేస్తా అని అట్లా స్కిప్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా కనీసం ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేసి, సో మనం ఏందో మనకు తెలుసు, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏందో మనకు తెలుసు, మన పేరెంట్స్ ఏందో మనకు తెలుసు, వాళ్ళు ఎంత కష్టపడతారో మనకు తెలుసు. అవన్నీ చూసుకుంటూ కూడా మనం ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదు. సో ఇప్పటి నుంచి అయినా డైలీ ఏదో ఒక వర్క్, మన డేని వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి యూజ్ చేసుకొని నచ్చినా నచ్చకపోయినా కన్సిస్టెన్సీ తోటి కష్టపడి మనీ ఎర్న్ చేసుకొని మన పేరెంట్స్ని చూసుకోవాలా. సో ఈ జనరేషన్లో మనీ గురించి మనందరికీ తెలుసు. ఈ జనరేషన్లో మనీ లేకపోతే అసలు ఏమీ కాదు. సో నీతో ఉన్నోడు రేపు నీ దగ్గర మనీ లేకపోతే పక్కా రాడు. ఇదైతే గుర్తుపెట్టుకో. నువ్వు కనుక ఈరోజు మనీ ఎర్న్ చేసి నీ టైంని నువ్వు కరెక్ట్గా వాడుకుంటే రేపటి రోజున అందరు నీ దగ్గరికి వస్తారు. అది రిలేటివ్స్ కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, నీ లవర్ కానీ, ఎవరైనా నీ దగ్గర మనీ ఉన్నంత వరకే. మనీ ఎంత ఇంపార్టెంటో మన హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇటు మనీ ఎర్న్ చేసుకునే టైంలోనే ఇలా నీ హెల్త్ చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. సో నువ్వు ఎంత మనీ ఎర్న్ చేసినా నీ హెల్త్ లేకపోతే అవంతా వేస్ట్. సో ఒక డేలో మనము ఎట్లనైతే మన మనీ ఎర్నింగ్ కోసం ఎంత టైం స్పెండ్ చేస్తామో అందులో జస్ట్ కొంచెం మన హెల్త్ కోసం కూడా చూసుకుంటే బెటరు. అట్లా వాకింగ్ కానీ, ఎక్సర్సైజెస్ లేదా జిమ్ కానీ ఏదో ఒకటి. సో అట్లా చేస్తే అటు బ్యాలెన్స్ అయిపోద్ది, నువ్వు హెల్తీగా ఉంటావు, మళ్ళీ అటు నీ వర్క్ కంప్లీట్ అవుతుంది, ప్లస్ మళ్ళీ నీకు డబ్బులు వస్తాయి. సో పాస్ట్ ఈజ్ పాస్ట్, మర్చిపోండి పాస్ట్ని. దాన్ని అయితే మనం ఎట్లా తీసుకురాలేము. సో ఇప్పటి నుంచి అయినా, ఈ మినిట్ నుంచి అయినా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మన టైంని మనం యూజ్ చేసుకొని కరెక్ట్గా మన డేని మనం బ్యాలెన్స్ చేసుకొని కష్టపడి మన హెల్త్ని చూసుకొని మన వాళ్ళని మంచిగా చూసుకోవాలి. సో దానికోసం నేనైతే ఒక 100 days ఛాలెంజ్ పెట్టుకుంటున్నా. అంటే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి, అంటే వర్క్లో కానీ, జిమ్లో కానీ, స్టడీస్లో కానీ టైం వేస్ట్ చేసుకోకుండా చూద్దాం. మరి స్లీప్లెస్ అండ్ నాకు సఫిషియెంట్ మనీ కూడా లేదు, డైట్ కోసం సఫిషియెంట్ స్లీప్ ఉండదు. చూద్దాం మరి మన బాడీ బిల్డ్ అవుతుందా కాదా, చేయగలమా లేదా. నాకు నేను ఛాలెంజ్ చేసుకుంటున్నా ఒక 100 days, చూద్దాం. సో మీరు కూడా ఎవరైనా ఇప్పటి స్టార్ట్ చేయాలనుకుంటే మీరు కూడా స్టార్ట్ అయిపోండి, ఇంకా టైం వేస్ట్ చేసుకోకూడదు. 100 daysకే సక్సెస్ అవుతామా అంటే కాలేకపోవచ్చు, కానీ ఇంతకు ముందు కంటే ఖచ్చితంగా బెటర్లా ఉంటాం. మన లోపల మనకే చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఇప్పటికీ ఎంత చేంజ్ అయినామో. మీరు కూడా ట్రై చేయండి పక్కా. లెట్స్ బిల్డ్ టుగెదర్. నేనేది మేనేజ్ చేసుకోగలుగుతున్నా అంటే తప్పకుండా మీరు కూడా చేసుకోగలుగుతారు. సో మిమ్మల్ని మేము నమ్మి
దేన్నైనా స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు అందులో సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నా. మీరు కూడా 100% ఎఫర్ట్స్ పెట్టండి. నేను కూడా నా వర్క్‌లో గానీ, ఏదైనా నేను నా 100% ఎఫర్ట్స్ పెడదామని ట్రై చేస్తున్నా. పెడతా పక్కా. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. జస్ట్ నాకు చేయాలనిపించింది, చెప్పాలనిపించింది చెప్పినా. నేనేమి ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కాదు, మోటివేషనల్ స్పీకర్‌ని కాదు. థ్యాంక్ యూ అందరికీ.